తీయలేదా? స్కానింగ్ తీయలేదా? టైం కాలేదు కదా, ఒకటే అవుతుంది కదా. తీయనంటున్నారా? డాక్టర్ లేరంటమ్మా? డాక్టర్ రమేష్ సార్ ఉన్నాడు. రమేష్ సార్ పంపిండు, శంకర్ సార్ డైరెక్షన్ వాళ్ళు పంపిండు. తీయనంటున్నారా ఇప్పుడు స్కానింగ్? బండిలో మైకులు ఉన్నాయి, పట్టుకురా. ఎవరికి స్కానింగ్? ఎవరికమ్మా మీ ఇద్దరిట్లో? ఏమైందా నీకు? డయాలసిసా చేస్తున్నారా? ఇక డయాలసిస్ చేస్తున్నారా? ఇక్కడ లేవంటనా మందులు? డయాలసిస్ ఇక్కడ చేస్తా అన్నారా, చేయనన్నారా? స్కానింగ్ ఇది ఇప్పుడు వీళ్ళు తీయనంటున్నారు. మరి అడిగినరా మీరు? టైం కాలేదు కదా, 2 గంటల వరకు టైం ఉంది కానీ అడిగిర్రా? మేడం లేదని అంటున్నారా? మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతా ఉంది? మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్ ఉండంట, లేనట్ట? ఆసుపత్రిలో విజిట్లు జరుగుతున్నట్ట, జరగనట్ట? ఆసుపత్రి చుట్టూ ఎన్నిసార్లు వార్తలు రాసినా ఏ మార్పు రావట్లేదు. ఎందుకు? నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళాను, సుమారు 11, 12 ఆ టైంలో వెళ్ళాను. ఒక్క నర్స్ అంటే ఒక్క నర్సు కూడా ఏ పని చేయడం లేదు. నిన్న ఈవినింగ్ వెళ్ళాను, ఏ పని చేయట్లేరు. ఎందుకు చేయట్లేరు? జీతాలు తీసుకుంటలేరా? ప్రభుత్వం నుంచి జీతాలు రావట్లేవా మీకు? ఎందుకు పని చేయట్లేరు మీరు? ఏం తెలియని పేషెంట్ కేర్లతో, ఏజెన్సీలకు సంబంధించినటువంటి పేషెంట్ కేర్లతో ఇంజక్షన్లు లోడ్ చేపిస్తూ ఉంటారు, క్యాన్లలు పెట్టిస్తారు. మీరు దేనికి వస్తున్నారు హాస్పిటల్కి? ఫోన్లు చూడడానిక? నిన్న గుంపులు కూర్చొని ఉన్నారు, ఫోన్లు చూసుకుంటూ, ఫోన్లు మాట్లాడుకుంటూ కొంతమంది, ఫోన్లు చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటూ ఇంకొంతమంది. అసలు మీరు హాస్పిటల్ దేనికి వస్తున్నారు? మీరు హాస్పిటల్కి నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు అని చెప్పాలి మీకు? ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన మట్టి రుద్దడం మాకేం ఇది కాదు పని. అదే పనిగా మేమేం పెట్టుకోలేదు. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మీ పనితీరు మాత్రం మారట్లేదు. హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఉన్నారు, ఆర్ఎంఓ ఉన్నారు, అయినా మీ పనితీరు మారట్లేదు. హాస్పిటల్లో పేషెంట్ కేర్ లేకపోతే ఏ నర్సు కూడా పనిచేయరు ఇప్పటి వరకు. ఎందుకు పనిచేయరు? మీకు పనులు రావా? మీరు నర్సుగా ఎందుకున్నారు అక్కడ? మీరు చేయాల్సిన పని పేషెంట్ కేర్లు వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటే మీరేం చేస్తారు? అసలు మీరు హాస్పిటల్కి దేనికి వస్తున్నారు అర్థమవుతుందా? వేల రూపాయలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థమవుతుందా? దేనికోసం అదంతా? దేనికోసం? ఎవరి కోసం? ఫోన్లు చూడడానిక మీరు డ్యూటీకి వచ్చేది? టైం లేకుండా వెళ్ళిపోతారు, టైం లేకుండా వస్తూ ఉంటారు, టైం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఏమనంటే కింది స్థాయిలో ఎవరైతే ఉంటారో ఏజెన్సీలో పనిచేసే వాళ్ళు, వాళ్ళ మీద భారం నెట్టేస్తారు. తప్పు చేసేది మీరు, భారం ఏజెన్సీ వాళ్ళు మోయాలా? పేషెంట్ కేర్లు, సెక్యూరిటీకి చిన్న చితకా వాళ్ళు వేలు జీతం తీసుకునేది మీరు, భారం మాత్రం వేరే వాళ్ళు మోయాలా? మీరు ఇంజక్షన్ లోడ్ చేసుకునే టైం లేదా మీకు? క్యాన్లలు పెట్టే టైం లేదా? మరి అట్లాంటప్పుడు డ్యూటీకి ఎందుకు వస్తూ ఉన్నారు? ఫోన్లు చూడడానిక? ఫోన్లు చూడడానికి మీకు వేల జీతం ఇచ్చి పెంచుతున్నారా డాక్టర్లు మిమ్మల్ని? అసలు హాస్పిటల్లో ఇవాళ వెళ్ళాను నేను, ఒకటి కాకముందే ఏ డాక్టర్ కూడా, ఓపీ చూడాల్సిన ఏ డాక్టర్ కూడా హాస్పిటల్లో పనిచేయట్లేరు, ఉండట్లేరు. ఇది నేను గతంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశాను సూపరింటెండెంట్ గారికి మరియు ఆర్ఎంఓ గారికి, ఇద్దరికి కంప్లైంట్ చేశాను. హాస్పిటల్లో మీరు ఎందుకు ఉండట్లేరు అని అడిగాను. వీళ్ళు ఎందుకు రావట్లేరు డ్యూటీకి అని అడిగాను. మేము వస్తున్నాం. ఇవాళ చూడండి, పాపం ఒక ముసలాయన, డయాలసిస్ కోసం వచ్చిన ముసలాయన డోర్ దగ్గర నిలబడి వాళ్ళ భార్య, ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చి, ఇద్దరు వృద్ధులే వాళ్ళు వచ్చి
అమ్మ మేడం మేడం అని కొడుతుంటే నాకే బాధ అనిపించింది. కనీసం కనికరం లేదు మీకు. డోర్ మొహం మీద డోర్ వేసుకుంటారు, బెదిరిస్తారు. అసలు హాస్పిటల్ అనుకుంటున్నారా లేకపోతే ఏదైనా దందా నడిపిస్తున్నారా మీరు? ముసలి వాళ్ళని చూసి బెదిరిస్తా ఉన్నారు, అమాయకులందరికీ బెదిరిస్తా ఉన్నారు. మీకు జీతం ఇచ్చేది వాళ్ళే, మర్చిపోతా ఉన్నారు. మీరు ఇవాళ తినే అన్నం కూడా వాళ్ళు పెట్టిందే. ఆ ముసలి వాళ్ళు, ఆ పేదవాళ్ళు పెట్టిన బువ్వే మనం తినేది, వాళ్ళు పెట్టిన ముద్దే మనం తినేది. మీకు వచ్చే ప్రతి రూపాయి వాళ్ళు కట్టే పన్నుల నుంచే వస్తా ఉన్నది. మీ ఇంట్లో నుంచి మీ సొంతంగా మీరే సంపాదించుకోవట్లేరు. ప్రజల కోసం ప్రజల్లో పనిచేస్తున్నప్పుడు, ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు మీరు ప్రజల కోసమే ఉండాలి కానీ పర్సనల్ గా మీరు మాత్రం హై లెవెల్లో ఉండాలి. కిందోళ్ళు వాళ్ళు పేషెంట్లు వాళ్ళు మనం చెప్పింది వినాలి. ఒకటి కాకముందే ఎక్స్రే బంద్ చేస్తారా? స్కానింగ్ సెంటర్ బంద్ చేస్తారా? డయాలసిస్ స్కానింగ్ కోసం వచ్చి ఎమర్జెన్సీ ముసలాయనకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటంటే ఇక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పంపుతాం. దందా నడిపిస్తున్నారా హాస్పిటల్ ఏమన్నా? గవర్నమెంట్ హాస్పిటల్. ఈ నర్సులు అంతా మీరందరూ కలిసి దందా నడిపిస్తున్నారా? ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదొక దందా మొదలైంది. ఎందుది? ఇక్కడ అపాయం ఉందని చెప్పి అక్కడికి పంపాలా, అక్కడి నుంచి వచ్చే కమిషన్లు మన కడుపులో నింపుకోవాలా. మారన్నమ్మా, మీ బుద్ధులు మార్చుకోండి. గవర్నమెంట్ మనకు అన్ని ఫ్రీగా ఇచ్చింది కదా. ఇక్కడ ఎందుకమ్మా ఇంకా మీరు ఇట్లా ఈ ఒక్కరి బుద్ధి మార్చుకోరా మీరు? ఇంకెప్పుడు మారుతారు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇవాళ నేను వేజోలో ఇస్తాను. ఒక్క డాక్టర్ 1 గంటలకు నేను హాస్పిటల్ పోయాను, 2 గంటల వరకు ఓపీ ఉంది. ఇవాళ బుధవారం 1 గంటలకు నా సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి. అక్కడ మీరు 1 గంటలకు నేను హాస్పిటల్ పోయాను, ఒక్క డాక్టర్ ఉన్నాడో చూడండి, ఒక్క టేబుల్ మీద ఒక డాక్టర్ ఉన్నాడో చూడండి. కూర్చొని భోజనాలు చేస్తా ఉన్నారు. వచ్చేదే 10ంటికి, ఆకలి అవుతుంది. మరి ఎట్లా? పని చేస్తే ఏంది, చేయకపోతే ఏంది? ఆధార్ పడ్డరా, సంతకం పెట్టినామా, తంబేసినామా, కథం ఎక్కడ వెళ్ళి అక్కడనే ప్రైవేట్ దాఖలు పెట్టుకున్నాడు, అలాగే పోయి పని చేసుకున్నాడు. ఇది మన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ మారేదెప్పుడు? వీళ్ళ వక్ర బుద్ధి మారేదెప్పుడు? ఈ ప్రైవేటు దందా మానేసేది ఎప్పుడు? వీటన్నిటికీ నాకు ఆన్సర్ కావాలి. ఒక సెక్యూరిటీ గార్డ్ గేట్ దగ్గర కాపలా ఉండాలా, ఒక పేషెంట్ కేర్, పేషెంట్ని వాటికి సంబంధించినటువంటి మంచి చెడులు చూసుకోవాలా, ఒక నర్స్, ఒక డాక్టర్ పేషెంట్కు కావాల్సిన వైద్యాన్ని అందించాలా. కానీ మీరేం చేస్తున్నారు? ఫోన్లు చూసుకుంటూ ఇన్స్టాగ్రాములు. దీనికి మీరు ఇక్కడికి వచ్చేది, దీనికోసమైనా మీరు హాస్పిటల్ డ్యూటీకి వచ్చేది. 8 గంటలకు డ్యూటీ దిగాల్సిన వాళ్ళు 5 గంటలకే వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ నేను కంప్లైంట్ చేశాను, ఆర్ఎంఓ గారు కంప్లైంట్ చేశాను, సూపరింటెండెంట్ గారు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, మీలాంటి వల్లనే హాస్పిటల్కి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీ బుద్ధి మార్చుకోండి. మీకు వచ్చే జీతాలు వస్తున్నాయి, మీరు తినే అన్నం సరిగ్గానే తింటున్నారు. 5 ఏళ్ళు మనకు నోటికి లోపలికి పోతున్నాయి అని అంటే ఆ 5 ఏళ్లకు లోపలికి పోవడానికి మనం ఎంత కష్టపడాలో నేర్చుకోండి. ఏదో మన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది కదా, ఎవరేం చేయలేరులే మీరు అనుకొని ఉండొచ్చు. కానీ అన్ని చూస్తూనే ఉంటారు, ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, సూపరింటెండెంట్ గారు అండ్ మరియు ఆర్ఎంఓ గారు, హాస్పిటల్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ విన్నవించుకుంటున్నా, హాస్పిటల్లో మీరు అనుకున్నట్టుగా హాస్పిటల్ లేదు, హాస్పిటల్లో డాక్టర్లు లేరు. మన హాస్పిటల్కి ఎంతమంది డాక్టర్లు వస్తున్నారు, ఎంతమంది సైన్ చేస్తున్నారు, వాళ్ళు ఏ డ్యూటీలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నారు, అలాగే మెడికల్ కాలేజ్ నుంచి ఎంతమంది వస్తున్నారు, మనకు ఎక్కడెక్కడి నుంచి ఏ స్పెషలిస్టులు మనకు ఉన్నారు, ఇవన్నీ మీరు ఒక్కసారి వెరిఫై చేయండి. ఒకసారి హఠాత్తుగా మీరు ఎవరో చేయాల్సిన అవసరం లేదు, ఆర్ఎంఓ గారు, సూపరింటెండెంట్ గారు, మీకే చెప్తున్నా, మీరే తనిఖీ చేయండి. ఇక్కడ సంతకం పెట్టిన డాక్టర్లు
నర్సులు ఇక్కడ డ్యూటీలో ఉంటున్నారా లేదా చెక్ చేసుకోండి. పేషెంట్లతోటి వాళ్ళు బాధ ఉండి మన దగ్గరకు వస్తారు, వాళ్ళ బాధ తీర్చేది వదిలిపెట్టి ఇంకొంచెం బాధ పెడతా ఉంటాం, వాళ్ళని అసహించుకుంటూ చింపుతూ ఏమొస్తుందమ్మా మీకు? నాకు అర్థం కాదు. ఒక పేషెంట్ ఆపతుండి మీ దగ్గరకు వస్తున్నాడు, వాడిని ప్రేమగా పలకరించి వాడికి బాధ లేకుండా చేస్తే మీకు ఏమైతుందమ్మా? మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అట్లా పేషెంట్ మీద అరవడం ఎందుకు, సీరియస్ కావడం ఎందుకు? అడిగో బయటికో, అడుగుతాపో, మేము వస్తాం పో. ఒక క్యాన్లా అయిపోయిందని, అది గ్లూకోజ్ అయిపోయిందని క్యాన్లా తీయమని చెప్పడానికి కూడా మీ దగ్గరికి రావద్దా ఎవరు? అంత అసహ్యంగా కనిపిస్తున్నారా ప్రజలు మీకు?